మమ్మీ పద పద. జాగ్రత్తగా రా. ఇలా కూర్చో. దా కూర్చో. నేను కోచ్ మేడంని కలిసే వస్తున్నాను. ఒంట్లో బాలేదని ప్రాక్టీస్ చేయడం మానేస్తే ఎలా అని అడిగారు. ప్రాక్టీస్ చేసే విధానాన్ని మార్చుకోమన్నారు. రా బట్టలు మార్చుకో, లేదా మీ అన్నయ్యకి నేనేం సమాధానం చెప్తాను? ఆయన చాలా భయపడుతున్నారు. ఆయన నాతో పమ్మీని నువ్వే చూసుకోవాలి, నీ మీద నమ్మకంతోనే కదా వదిలి వెళ్ళాను అన్నారు. లే నువ్వు ఛాంపియన్ వీళ్ళే. అది ఇదిగో వెళ్ళు, ఈ ట్రాక్ సూట్ వేసుకో. నీ మూడ్ని మంచిగా మార్చుకో. నువ్వు చాలా ఫిట్ గా ఉన్నావు. వెళ్ళు వెళ్ళి రెడీ అవ్వు. వెళ్ళు. Come on, jogging. Side running. అది అంతే, అలాగే చేయాలి. ఏ పమ్మి, ఏమైంది? ఏమో తెలియట్లేదు కోచ్ మేడం, బాగా ఆయాసంగా ఉంది. అలాగా, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. ఈ రోజు నీ ప్రాక్టీస్ అయిపోయింది. ఓకే, వెళ్ళు రెస్ట్ తీసుకో. కమ్ ఆన్. సార్, ఈ స్థలాల పేపర్స్ మూట ఉందే, ఇందులో ఒక పేపర్ ఎక్కడ ఉంది, ఇంకో పేపర్ ఎక్కడ ఉందో తెలియట్లేదు. వీటన్నిటిని అసెంబ్ల్ చేయడానికి కనీసం 5 రోజులైనా పడుతుంది. ముందు నీకేం అర్థం అవుతున్నాయో వాటిని తీ. ఉజాగర్, నువ్వు ఇది చూసావా? ఒక పేరుకి ముందు కమాండర్ అని రాసుంది. ఎవరికైతే శుద్ధీకరణ చేస్తారో వారికి కమాండర్ అనే బిరుదునిస్తారు. శుద్ధీకరణమా? సార్, ఈ శుద్ధీకరణ అంటే ఏమిటి? ఏమో తెలీదు. అదేదో ఒక రకమైన ప్రమోషన్ అనుకుంటా. సాధు, ఈ పేపర్స్ చెక్ చేయండి. ఇవెందుకైనా పనికొస్తాయేమో. నాకేం అర్థం కావట్లేదు. నాకు కూడా ఏం అర్థం కావట్లేదు సార్. ఈ 10 మంది ముఖ్యమైన సేవకులు, ఒకడు ప్రధానమైన సేవకుడు ఈశ్వర్నాథ్. చూసారా సార్ మీరు? నేను చూశాను. బాబా నిరాళాకే సింహాసనం ఇవ్వాలని నిర్ణయించుకున్న డాక్యుమెంట్ అది. చదువు, జాగ్రత్తగా చూడు. అందరూ సైన్ చేశారు, కానీ ఈశ్వర్నాథ్ చేయలేదు. అసలు ప్రశ్న ఏంటంటే, ఆయనకు సింహాసనం ఎలా దొరికింది? మరి ఈశ్వర్నాథ్ ఎందుకు ఒప్పుకోలేదు? సార్, నాకు ఈశ్వర్నాథ్కి సంబంధించిన పేపర్ దొరికింది.
ఇదేదో ల్యాండ్ పేపర్లా ఉంది. ఆశ్రమ్ పేపరా? ఈ పేపర్ని బట్టి చూస్తుంటే ఆశ్రమం ఉన్న స్థలం ఈశ్వర్నాథ్ పేరున ఉంది. ఏంటి? ఇదేం కొత్త ట్విస్ట్? ఈ ముడి విడుతోందా లేక బిగించుకుంటోందా? ఆశ్రమం ఉన్న స్థలం మొత్తం ఈశ్వర్నాథ్కి చెందిందన్నమాట. మ్మ్. ఇంకా ఈశ్వర్నాథ్ తప్ప మిగతా 10 మంది ప్రధాన సేవకులు బాబా నిరాలాకి సింహాసనం ఇద్దామని నిర్ణయించుకున్నారు. ఈశ్వర్నాథ్ ఎందుకు ఒప్పుకోలేదు? హోటల్ సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం చూస్తే మోహిని అరుచుకుంటూ బయటకు వస్తుంది. అవును. తన వెనకాలే బోపా వస్తాడు. తర్వాత కవిత ఒక రూమ్ లోంచి బయటికి చూస్తుంది. తర్వాత భయపడి లోపలికి వెళ్ళిపోతుంది. అవును. వీటన్నిటికీ ఏదో ఒక లింక్ ఉండాలి. ఆ, మోహిని ఇల్లు కొందామనుకుందని సోహిని నాతో చెప్పింది. సెటిల్ అవుదాం అనుకుందట. నతాషా, సాధు తన కలీగ్ దగ్గర ఈశ్వర్నాథ్ గురించి అడగమని చెప్పాడు కదా, ఏమైనా చెప్పాడా? అవును, నేను వెళ్లి మాట్లాడాను. సార్, నూరేళ్లు తనే ఫోన్ చేస్తున్నాడు. ఆ, చూడు. నమస్తే సార్, బాగున్నారా? ఓకే, ఈశ్వర్నాథ్ అన్న పేరు మీద కంప్లైంట్ వచ్చింది అండ్ అతని బాడీ కూడా దొరికిందా? డెత్ రిపోర్ట్ లో అడ్రస్ మెన్షన్ చేసి ఉంటారు. అది డెత్ రిపోర్ట్ లో అడ్రస్ మెన్షన్ చేసి ఉంటారు కదా. ఓకే, మెసేజ్ చేయండి. ఓకే, అంతా బాగానే ఉందండి, తను బాగానే ఉంది. సార్, ఏరియా ఇదే అనుకుంటాను. ఈశ్వర్నాథ్ గారి ఇల్లు ఎక్కడుందండి? కొంచెం ముందుకెళ్ళాలి. అట? అవును. నంబర్ మ్యాచ్ అవ్వట్లేదే. ఇటు చూద్దాం. ఈశ్వర్నాథ్ అని ఎవరైనా ఉంటున్నారు ఇక్కడ? ఈశ్వర్నాథ్ తెలియదండి. లేదు, మాకు తెలియదు. తెలీదా మీకు? నిజంగా తెలీదా? తెలిసే తెలియదని చెప్తున్నారు. సాధు. ఎస్ సార్. హలో సార్, ఈశ్వర్నాథ్ గారు ఇంట్లో ఉన్నారా? ఏమైంది? ఇది ఆయన ఇల్లే కదా? కాదండి, ఈ ఇల్లు మాది సార్. అఖిలేష్ పాండే. పాండే గారు, మీరు నాతో బుకాయించకండి. మున్సిపల్ రికార్డ్స్, కరెంటు బిల్లు ఇవన్నీ అతని భార్య పులోరిదేవి అనే పేరు మీదే ఉన్నాయి. అది ఇంకా ట్రాన్స్ఫర్ అయి ఉండదండి. అది కొన్ని సంవత్సరాల క్రితమే మేము కొనేసుకున్నాం. ఎవరి దగ్గర నుంచి కొన్నారండి మీరు? అంటే నా ఉద్దేశం, ఈ ఇంటిని రిజిస్టర్ చేసింది ఎవరు అని. అది నాకు గుర్తులేదు. అదేమిటంటే అప్పుడు మా నాన్నగారు దీన్ని కొన్నారు. కానీ ఇవన్నీ మీరెందుకు అడుగుతున్నారు? మేము ఈశ్వర్నాథ్ గారికి ఆయన ఫ్యామిలీకి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాం, అందుకే. అసలు మీరెవరు? మేము ఆయన స్నేహితులం అండి. సారీ, ఇంతకుముందు ఎప్పుడు ఆయన గురించి మేము వెళ్ళలేదండి. సరేనండి, ఏం పర్వాలేదు. పొరపాటున మీకు ఏమైనా గుర్తొస్తే, మీకేమైనా తెలిస్తే మాకు ఒకసారి ఫోన్ చేయండి. ఓకేనండి? ఇది నా నంబరు, ఇదిగోండి. సరే, వెళ్ళగండి. అంకుల్ గారు, నేను నీతో ఎన్నిసార్లు చెప్పాను ఈ నంబర్కి మాటి మాటికి ఫోన్ చెయ్యొద్దని? అది అంకుల్ గారు కావాలని చేయలేదు, అర్జెంటు. చెప్పు. ఎవరో ఇద్దరు వచ్చి మీ గురించి అడిగి వెళ్లారు. ఏమడిగారు? వాళ్ళు మీకేదో సహాయం చేద్దాం అనుకుంటున్నట్టుగా చెప్పారు. నాకు సహాయమా? నాకు సాయం చేసేవాళ్ళు ఎవరున్నారు? వాళ్ళు చూడ్డానికి పోలీసుల్లాగానే ఉన్నారు. పోలీసులా? వాళ్ళకేం అవసరం? నా ప్రాణాలంటే ఒక్కరికి మాత్రమే ఇష్టం. వాళ్ళు ఒక నెంబర్ ఇచ్చేసి వెళ్లారు.